హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో జూలై నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చిందండి. సో ఎవరైతే తెలంగాణలో జూలై నెల ఆసరా పెన్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో అటువంటి వారు తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అసలు ఆసరా పెన్షన్స్ గురించి వచ్చిన అప్డేట్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, తెలంగాణలో చాలా మందికి ఎప్పటికీ కూడా జూలై నెల ఆసరా పెన్షన్లు అప్డేట్ కాలేదండి. సో మరొక 1-2 రోజుల్లోనే ఎవరికైతే ఇంకా పెన్షన్స్ అప్డేట్ కాలేదు అటువంటి వారికి అప్డేట్ అవుతాయండి తప్పకుండా. ఫ్రెండ్స్, తెలంగాణలో ఆసరా పెన్షన్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఒకటే ప్రశ్న అడుగుతూ ఉన్నారండి. ఈ ఆగస్టు నెలలో కొత్త పెన్షన్లు అకౌంట్లో వేస్తారా, లేకపోతే పాత పెన్షన్లు అకౌంట్లో వేస్తారా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారండి. ఫ్రెండ్స్, ఈ ఆగస్టు నెలలో పాత పెన్షన్లు అకౌంట్లో వేయబోతూ ఉన్నారండి. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఆగస్టు నెలలో పాత పెన్షన్స్ అంటే ఓల్డ్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్డేట్ కూడా కావడం జరిగిందనమాట. కాబట్టి ఈ ఆగస్టు నెలలో మాత్రం పాత పెన్షన్లు అకౌంట్లో వేస్తారు. మనకి కొత్త పెన్షన్లు ఎప్పుడు అకౌంట్లో వేసే అవకాశం కనిపిస్తూ ఉందంటే సో సెప్టెంబర్ నెలలో మాత్రం మనకి కొత్త పెన్షన్లు అకౌంట్లో వేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉందండి. సో తప్పకుండా వెయిట్ చేసి చూడండి ప్రతి ఒక్కరు కూడా. ఫ్రెండ్స్, చాలా మంది అడుగుతూ ఉన్నారండి జూలై నెల ఆసరా పెన్షన్లు ఎప్పుడు అకౌంట్లో వేస్తారని చెప్పేసి. ఫ్రెండ్స్, ఈ ఆగస్టు నెలలో జూలై నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్ అని కూడా కొంచెం ముందుగానే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉందండి. ఎందుకంటే మనకు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి కదా. సో ఈ లోకల్ బాడీ ఎన్నికల కన్నా ముందుగానే ఎవరైతే తెలంగాణలో ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారికి పెన్షన్లు అన్నీ కూడా వారి ఖాతాలో వేయని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే తెలంగాణలో ఆసరా పెన్షన్లు తీసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళు కాస్త అలర్ట్గా ఉండండి. సో ఈరోజు రేపు మీకు ఆసరా పెన్షన్లు అకౌంట్లో పడే అవకాశం కనిపిస్తూ ఉందన్నమాట. ఫ్రెండ్స్, జూలై నెల ఆసరా పెన్షన్లు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 4 జిల్లాలో కూడా కొంచెం ముందుగానే పడే అవకాశం కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇకపోతే మిగతా జిల్లాలో ఎప్పుడు వేస్తారని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారండి. సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనకు మొత్తం 4 జిల్లాలు ఉన్నాయి కదా. ఈ 4 జిల్లాలో వేసిన తర్వాత ఒక రోజు గ్యాప్లో మొత్తం మిగతా జిల్లాలో కూడా ఆసరా పింఛన్లు అకౌంట్లో వేయడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే మిగతా జిల్లాలో ఉంటారో ఆసరా పింఛన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో అటువంటి వారికి కూడా తొందరలోనే ఆసరా పింఛన్లు అకౌంట్లో వేయడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, సంగారెడ్డి జిల్లా ఈ 4 జిల్లాలో కూడా ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రం అలర్ట్గా ఉండండి. ఇకపోతే జూలై నెల ఆసరా పెన్షన్లు ఈ ఆగస్టు నెలలో ఏ తారీఖున వేస్తారని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారండి. ఫ్రెండ్స్, ఈ ఆగస్టు నెలలో మనకి 25వ తారీఖు లోపలే మనకి ఆసరా పెన్షన్ అని కూడా ఖాతాలో పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలు స్టార్ట్ అవ్వబోతూ ఉన్నాయి కాబట్టి ఈ ఆగస్టు నెలలో కొంచెం ముందుగానే పెన్షన్లను ఇక్కడ వేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉందండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడమే కాదు, ఎవరైతే తెలంగాణలో ఆసరా పింఛన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారు కూడా షేర్ చేయండి.